ఆర్మూర్ పట్టణంలో మల్లారెడ్డి చెరువులో గత కొన్ని సంవత్సరాలుగా కలుషితమవుతున్న నీటిని ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో లిక్విడ్ ట్రీస్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చెరువులోని నీటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవ్వరు కూడా చేయని విధంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఉపయోగపడేలా మా హయాంలో నిర్వహించడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఆర్మూర్ ప్రజలు మల్లారెడ్డి చెరువు పక్క నుండి వెళ్ళాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. చెరువులోని నీరంతా కలుషితమై దుర్గంధం వస్తుంది. ఇటువంటి కలుషితమైన నీటిలో పెరిగిన చేపలు కూడా గతంలో మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి చెరువులోని నీటిని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. నీరు శుభ్రంగా ఉంటే అందులో పెరిగే చేపలు కూడా ఆరోగ్యంగా ఉండి అటు మత్స్యకారులకు ఇటు ప్రజలకు కూడా మంచి జరుగుతుందనేది మా ఉద్దేశం. చెరువులోని నీరు స్వచ్ఛంగా ఉంటే చుట్టుపక్కల వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలు ఎవ్వరు కూడా చెరువులో వ్యర్థాలని కానీ చెత్తను కానీ వేయకండి. ఈ చెరువుని స్వచ్ఛమైన నీటితో కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. అది మన బాధ్యత కూడా. ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. हम लिक्विड ट्रीज दिल्ली एनसीआर रीजन से आए हैं. हम एक क्लाइमेट स्टार्टअप है, तो हम साइनोबैक्टीरिया के ऊपर काम करना चाहते थे. तो रिसर्च करते करते हमको ये आर्मूर निजामाबाद तेलंगाना में मल्लारेड्डी चेरुवु मिला. तो हम यहाँ पे आ गए. तो सैम्पलिंग करने के बाद हमको पता चला कि इसमें बहुत वो जहरीली साइनोबैक्टीरिया है, जिसको हम टॉक्सिक ब्लू ग्रीन एल्गी भी बोल सकते हैं. उनमें जो जो केमिकल्स वो रिलीज करते हैं पानी में, जो ऐसे कूड़ा वाले पानी या फिर वो गंदा पानी जो आता है उसमें ही ये ग्रो होता है. और ये इनका जो है वो साइनोटॉक्सिन कहलाते हैं. इनको एक केमिकल है जो एक न्यूरोटॉक्सिन बोलते हैं. तो इसमें नर्वस डिसीजेस हो सकते हैं, जैसे कि ALS और पार्किंसंस. और एक टाइम में अभी भी इसके ऊपर गवेषणा जो रिसर्च हो रही है कि अल्जाइमर्स भी हो सकते हैं और कैंसर का अभी हम पता नहीं है. पर ये जो पानी है इसमें ऐसे कुछ चीजें हैं तो बहुत हानिकारक है. तो इसलिए हमने सोचा कि इसको अगर हम ट्रीट करें ये सबके लिए भला होगा. और चाहते हैं कि इसमें जितना भी कूड़ा है वो साफ हो जाए. और ये काम जो अभी से शुरू हुआ है, सब आए हुए हैं, हम इकट्ठा हुए हैं. हम चाहते हैं कि ये चलता रहे, ताकि और हमारा जो ट्रीटमेंट वो अच्छा हो जाएगा, वो काम करेगा. अगर इसमें जितना भी वो गंदा पानी है या फिर कूड़ा है वो अगर लोग ना फेंके, इसको अगर अच्छे से रिस्टोर हो जाए तो इसको टूरिज्म एक्टिविटीज के लिए यूज कर सकते हैं. बच्चे तैर सकते हैं इसमें. तो इसमें गांव का भी भला है, क्योंकि ये जो बदबू आ रही है तो ये ट्रीटमेंट होने से वो बदबू भी निकल जाएगी, दूर हो जाएगी और हवा भी अच्छा हो जाएगा. तो हम चाहते हैं कि ये चलता रहे ऐसे. वो थोड़ा सा वो पहला कचरा बंद हो गए तो वो पानी आए तो वो डाइवर्ट कर सकते. थोड़ा टाइम है. पहले तो कचरा नहीं आना, कचरा नहीं आए तो पानी का चलता. बाद में उसको कैसा करेंगे वो थोड़ा टाइम लगेगा. प्लांट, सीवेज ट्रीटमेंट प्लांट अगर पानी डालना ही है तो पहले उसको थोड़ा सा वो भी अभी आ गया. इसके దాన్ని చెప్పు, ఇది వచ్చింది మనకు नया पानी डालो. नया पानी नहीं, जब अभी घरों का पानी आता है ना कर दो, थोड़ा ट्रीट వైస్ చైర్మన్ గారు మనకు ఒకటి ప్రాజెక్ట్ కింద దీనికి వస్తుంది. ఇంట్లో వచ్చిన వాటర్ని శుద్ధి చేస్తుంది. అది ఇప్పుడు మనకు ఏదైతే ట్యాంక్ బండి మీద ఎట్లయితే శుద్ధి చేస్తుందో వాటర్, సేమ్ అదే మనం పెట్టినాం ఇంతకు ముందు. మరి అది కొద్ది రోజులు వస్తా అనుకుంటున్నాం. దీన్ని కచ్చంతా తీసేది, వాటర్ కూడా వచ్చి కలిసేది కంటమెంట్ అవుతుంది కదా. మనం దానికి డైవర్ట్ చేయాలంటే టైం పడుతుంది సార్. మనం చేసి పెట్టి డైవర్షన్ మనం కచ్చరాలు చెత్త పోయాడు యాన్నో ఉంటాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇళ్ళనే పోతాడు. ప్రతిదీ ఇది ఏమైపోయింది, ఒక చెత్త కుప్పలాగా అయిపోయింది. కాబట్టి పరిస్థితులు ఇప్పుడు అక్కడికెళ్ళి ఉన్న పాత గల్లంతా ఇళ్ళనే నిర్ణయం తీసుకొని కడాఖండిగా ఇల్లు ఎవరైతే ఇంత జుర్మానా అనేది ఒకటి చేస్తే ఇటువంటి తొందరగా మనకు వస్తుంది. ఇది 3 పంతాల నిర్ణయం తీసుకుంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ తొందరగా మనకు ఐడెంటిఫై అవుతుంది. నేను అనేది గది ఇది ఒక్కళ్ళ గురించి ఎత్తలేము. ఇప్పుడు ఈ గాలి మనం ఇక్కడ ఉన్న వాళ్ళకే చాలా ప్రాబ్లం.
ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ప్రతి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు రాగానే సార్ ఈ వాటర్ మంచిలేవు, మాస్క్ పెట్టుకుంటే మంచిగా ఉంటారు, మాస్క్ ఇచ్చిరాదు. అర్థమైంది? మనం రోజు పోతాం వస్తాం, రోజు ఈయనే ఉంటాం కాబట్టి లంగ్స్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగుందట. ఆసనం దానికి వస్తాయి కదా స్మెల్, క్యాన్సర్ ఎఫెక్ట్ బాగుంది. ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ నీళ్లు కూడా కలుషితం అయిపోయినాయి. ఈ నీళ్లు మనం బోర్రాలకు కూడా వస్తున్నాయి, ఈ నీళ్ళతో కూడా అదే అవుతుంది. ఎంత తొందరగా మన 3 పంతల సదర్లు పేకాప్లు అవసరమంటే 3 పంతలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇందులో ఏం పడేసినా ఇంత జ్వరం అనేది చెప్తామనంటే దానికి ఏమన్నా మనం కూడా మున్సిపల్ నుంచి ప్రయత్నం చేస్తాం. అంతే సదర్ సాబ్ वही है ना सर, बाकी थोड़ा ये गाँव वाला पूरा एक निर्णय लेना पूरा वाला, इसमें कुछ कचरा डाल दिया ना, फाइन फाइन लगाए तो ये शुद्ध रहता और एक है कि अपने लिए है ना, अपने लिए है। अभी आगे से बड़ा हो गए, बच्चे लोग गए, छोटा बच्चा रहता, उसका तबीयत खराब, अब लाखों का खर्चा हो रहा, लाखों का, 1000 छोड़ो होगा, लाखों का हमारे चेयरमैन मैडम, जो हमारे वर्कर जो मिलके जो सब आज विलेकरा, जो हमारे जो आज मल्लारेड्डी चेरू में जो आज जो काम हो रहा, गलीजात जो डाल के खाली अपन गलीजात डाल के अपनी तकलीफ अपन बीमारियां निकालिए जैसा हो रहा, ये खराबी चीज इसमें नहीं डाले तो बीमारी नहीं आती। जो आज आके मैडमा उन्होंने आके जो आज जो बात कर रहे, उनको क्या बोल रहे, जो भी है तुम्हारा घर का कचरा आ रहा ना, जो म्यूनसिपाल से तो गाड़ी आ रही, वो गाड़ी में डालो ना, यहाँ तालाब में लाके डालने से अपनी को बीमारी हो रही ना, आजादी हो रही ना, वो नहीं होना बोल के आज मैडम आप बोल रहे, जो हमारे मैडम चेयरमैन मैडम जो आज जो गलीजात निकाल के हम साफ सफाई करा रहे, ये साफ सफाई को ऐसा साफ सफाई रख लो, अच्छा रहा तो अपन बच्चे भी अगर चलते चलते भी खोले के भी ठहरे तो अच्छा रहता। वो बहुत से कैंसर हो रहा, वो बहुत से बीमारियां हो रहे, वो बहुत से चिकनगुनिया आ रहा, कहीं को बोलते अपने को नहीं मालूम हो रहा। ये नहीं मालूम होने से अपने को तकलीफ हो रहा है कि आज उन्होंने मैडम उन्होंने आके बोलने से ये अच्छा हुआ कि आज सबको मालूम हो रहा कि ये क्या तकलीफ है, क्या डालने से क्या तकलीफ हो रही। घर का कुछ भी कचरा लाके डाल दे रहे, तोशक लाके डाल दे रहे, कुछ भी लाके डाल दे रहे, ये मत डालो। ये नहीं डालने से सब अपने को भी सेफ्टी रहती और अपने बच्चों को भी सेफ्टी रहती। आज तो अपना होगा, अपने बच्चों का सोचो, ऐसा नहीं कि आज अपने अपना होगा बोल के कुछ नहीं। अपने बच्चे भी रोड पे आके ठहरते, नहीं मालूम हो कि स्कूल के बच्चे आते, कुछ जाने वाले आने वाले आते, ये नको करो। आज हमारे यहाँ नहीं, क्रिकेट का भी तालाब वैसे थे, क्रिकेट के तालाब को भी ऐसे हम साफ सफाई करेंगे इंशाल्लाह, सब मिलके ऐसा काम करेंगे। और इनको सपोर्ट करो, जो आज मैडम हम लोग आए उनको भी अच्छा सपोर्ट करके काम करेंगे बोल के शुक्रिया। జై తెలంగాణ. ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇక్కడ ఒక 15 రోజుల నుంచి మన ఆర్మూర్ మల్లారెడ్డి చెరువు పైన స్పెషల్ అంతకుముందు వచ్చి వాళ్ళు పరిశీలించారు. ఆర్మూర్లో మా డిఈ గారు నిజామాబాద్కి వస్తే ఆర్మూర్లో ఈ 2 చెరువులు చాలా ప్రాబ్లంలో ఉన్నాయని చెప్పడంతో వాళ్ళు ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసిర్రు. విజిట్ చేసి ఇది చాలా ప్రాబ్లంలో ఉంది, దీన్ని కంపల్సరీగా మేము మా సంస్థ ద్వారా దీన్ని శుద్ధి చేస్తామని చెప్పి మా డిఈ గారికి చెప్పడంతో డిఈ గారు కూడా వాళ్ళని దగ్గరుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు వారం నుంచి ఇక్కడే ఉంటూ వారు దీంట్లో కెమికల్స్ ని వాడుతూ వారికి తోచిన ఏదైతే వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఈ వాటర్ని శుద్ధి చేయడానికి వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. అదే విధంగా ఈ రోజు మా మున్సిపల్ సిబ్బంది ఒక 100 మందితోని మేము కూడా వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళు చేసే కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఉండాలని మా వైస్ చైర్మన్ గారు, మేము డిఈ గారు, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అదే విధంగా మా మున్సిపల్ సిబ్బంది అందరం ఒక 100 మంది స్టాఫ్ తోని వాళ్ళకి సపోర్ట్ గా ఉంటూ ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు కోరేది ఒకటే, ఈ వాటరు చెరువు ఏదో వ్యర్థాలకు ఉపయోగపడే విధంగా మీరు తయారు చేస్తారు, అది చాలా తప్పు. దీని వలన వచ్చే ఈ వాటర్ పై నుంచి వచ్చే గాలితోని మనకే మన చుట్టుపక్కల ఉన్న ఇండ్లకే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇంటి చుట్టూరుగానే రెగ్యులర్ గా వచ్చే మా మున్సిపల్ ట్రాక్టర్స్ కే మీరు చెత్తని వేయండి. ఇది చెరువుని చెరువులాగా చూడండి. మనం చిన్న ఉన్నప్పుడు ఏదైతే అందంగా ఉండే చెరువులు ఉండేనో ఇప్పుడు అలా లేదు. ఈ చెరువు కట్టపై నుంచి నడవాలంటే మాస్క్ పెట్టుకుంటేనే నడిచే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకొని దీనికి కొద్దిగా సపోర్ట్ చేసి ఈ చెరువుని మళ్ళా శుద్ధి చేసుకుందాం. వాళ్ళు కూడా ఒక కంకణంతో ఉన్నారు, ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేస్తాం, మేము శుద్ధి చేసి చూపిస్తాం అనే దాని మీద వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక్కరితోనే కాకుండా మనంతో సహాయ సహకారాలు చేస్తేనే మనం ఇటువంటి ఆర్మూర్లో
మనం రాబోయే తరానికి ఈ చెరువు ఉండే అని ఏదైతే చెప్పడానికి కాకుండా చూపెట్టడానికి ఉండే విధంగా చేయాల్సిందిగా కోరుతుంటూ, మీరు ప్రజలు మీ ఇంటికి ఒకరోజు 2 రోజులు ఏదైనా ప్రాబ్లం ఉండి ఆటోస్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా రాకపోతే మున్సిపల్ సిబ్బందికి గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువులో చెత్తను వేయొద్దని మీ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తీసుకుంటాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్. స్వామి శరణమయ్యప్ప. ఏదైతే ఈ మల్లారెడ్డి చెరువు లిక్విడ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా శుద్ధి చేయాలనుకుంటున్నారో, మున్సిపల్ సిబ్బందితో పాటు మా యొక్క 3 పంతల సదర్ పెదకాపులతో పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మేము మీడియా ముఖంగా తెలియజేస్తూ, ఏదైనా ఉంటే మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి సేవలో కొద్దిగా ఉంటామని కూడా మేము తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఆర్మూర్లోని మల్లారెడ్డి చెరువు చెత్తగా మురికి నీరుతో నిండిపోయి ఉన్నది. దీనికి ఫ్రాన్స్ నుండి లిక్విడ్ ట్రీ అనే స్వచ్ఛంద సంస్థ మన డిఈసార్ గారు తీసుకురావడం జరిగింది. వారు ఈ చెరువు నీటిని శుద్ధి చేస్తారు. 15 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. దానికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటున్నాయి. ఇక ముందు కూడా వారు చేసే పనికి మా 3 పంతల పెద్ద మనుషులం అందరం సహకారం ఉంటుంది. गाँव से हूँ। मैं जयेश पाटिल हूँ और मेरे साथ अदर कलीग्स भी हैं जो कि हम साइंटिस्ट हैं और हमारे लिक्विड ट्रीज कंपनी के तरफ से यहाँ पे आए हैं। हम यहाँ पे जब ट्रीटमेंट करते समय बहुत सारी चीज़ों से गुजरना पड़ा क्योंकि बहुत सारी तकलीफें हो आ गई क्योंकि बहुत सारा ज़्यादा ट्रैश यहाँ पे पड़ा था। तो जब ये ट्रैश आ रहा है तो हम चाहते हैं कि गांव वालों ने ये सहकार्य करके हमें यहाँ पे दोबारा वो कूड़ा वगैरह ना डाले क्योंकि ये काम करते समय हमें बहुत सहकार्य मिला कॉर्पोरेशन की तरफ से, डी सर की तरफ से, चेयरमैन सर की तरफ से भी। तो हम चाहते हैं कि एक हमारी रिक्वेस्ट है सबसे कि ये सारी चीजें दोबारा ना हो जाए क्योंकि ये खुद का हम गांव वालों का ही तालाब है। तो हम गांव वाले इस चीज का हम ध्यान रखेंगे तो हमारे बच्चों के और हमारे सेहत के लिए भी अच्छा होता है। तो हम हमारे लिक्विड ट्री की तरफ से सबका हम धन्यवाद देना चाहते हैं। तो थैंक यू सो मच।